బీఆర్ఎస్ లో వేగంగా మారుతున్నాయి పరిణామాలు. ఏకంగా కల్వకుంట్ల కవితని పార్టీ నుంచి వేటు వేస్తారనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తోంది. ఏకంగా కల్వకుంట్ల కవిత పైన వేటు వేయడం కోసమే చర్చలు జరుగుతున్నాయి అంతర్గతంగా పార్టీలో అనేది ఒక బిగ్ హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే జరుగుతున్నాయి అని అంటే ఈరోజు ఆల్రెడీ కేసీఆర్తో భేటీ జరిగినట్టు తెలుస్తోంది. పార్టీ చీఫ్తో కేటీఆర్ భేటీ అవ్వడం కాస్త ఆసక్తి రేపుతోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్లారు కేసీఆర్తో తాజా రాజకీయ పరిణామాలతో సమాలోచనలు చేశారు. కవిత లేఖ, కాళేశ్వరం నోటీసులపైన చర్చించారు. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఈ భేటీపైన ఉత్కంఠ కొనసాగుతుంది. మొన్న కవితకు సంబంధించిన ఒక లేఖ బహిరంగమైంది, లీక్ అయింది. అయితే ఆ లేఖలో తండ్రికి సంబంధించినటువంటి కొన్ని నెగిటివ్ అంశాలను కూడా పొందుపరిచారు. పాజిటివ్ అండ్ నెగిటివ్ అంటూ కూడా రెండు విషయాల్ని తను ప్రస్తావించారు. అంతర్గతంగా నేను రాసిన లేఖ ఎలా బయటికి వచ్చింది అని అంటే కొంతమంది దయ్యాలు, కోవట్టులు ఉన్నారు. కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూరా కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పి కవిత బహిరంగంగానే మాట్లాడుకొచ్చారు. మరి ఆ దయ్యాలు ఎవరు, నిజానికి ఆ స్థాయిలో లేఖను విడుదల చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అనేది మాత్రం కాస్త ఆ టాపికే. ఇప్పటివరకు ఇంకా లేఖను ఎవరు విడుదల చేశారు, ఎవరు లీక్ చేశారనేది అటు పార్టీ తరఫున కానివ్వండి, ఇటు కవిత కూడా ఎక్కడ లీక్ చేయలేదు. కానీ కొంత మనం లోతుగా ఆలోచిస్తే కనుక నిజంగా కేసీఆర్కి పంపించిన లేఖని విడుదల చేయాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చింది? ఇది విడుదల చేయడం వల్ల, లీక్ చేయడం వల్ల ఒకటి బీఆర్ఎస్ పార్టీలో అనిశ్చితి కొనసాగుతున్న విషయం బయటికి చాలా పెద్ద ఎత్తున పొక్కే అవకాశం ఒకటైతే, రెండోది కేసీఆర్ కనీసం కవిత కేసీఆర్ దగ్గర అపాయింట్మెంట్ లేదు, కవితకి కేసీఆర్ దగ్గర కవిత వెళ్ళలేకపోతున్నారు అని చెప్పి ఒక సింపతి కూడా కవిత గెయిన్ చేయవచ్చు. రెండు అంశాలు కూడా ఉన్నాయి. మరి దీంట్లో ఏ అంశాన్ని ఉద్దేశించి వాళ్ళు లీక్ చేశారు అనేది కూడా ఒక హాట్ టాపికే. ఇది ఒకటే కాదు, ఏకంగా కవితనే తనంతట తానై ఈ లేఖని లీక్ చేసి సింపతి గెయిన్ చేయాలి, తండ్రిని కార్నర్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారనేటువంటి ఒక వాదన మరోవైపుగా వినబడుతోంది. దీంట్లో ఏంటి నిజాలు, ఏంటి అబద్ధాలు అనేది ఇంకా డైరెక్ట్గా కవితనో లేదంటే కేసీఆర్ మాట్లాడుతూనే తప్ప ఈ విషయాలపైన కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. కానీ ఈరోజు కేసీఆర్తో భేటీ కాస్త ఆసక్తి రేపుతోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఇద్దరు కూడా సుమారుగా గంట 2 గంటల పాటుగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఏం చర్చ జరిగి ఉంటుంది, ఏంటిది అనేది కొంత హాట్ టాపిక్. ఎందుకంటే కవిత అంతర్గతంగా మాట్లాడాల్సిన అంశాలని బహిరంగ పరిచయంగా దయ్యాలు, కోవట్లను మాట్లాడుకొచ్చింది. మరి లేఖ అయితే లీక్ అయింది. ఆ లేఖ విషయంలో నేనే రాశానని చెప్పుకొచ్చారు. దాంట్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ అంశాలు రెండూ ఉన్నాయి. సో ఈ లేఖ ద్వారా కూడా తను ఒక రకంగా కేసీఆర్ని విభేదిస్తున్నట్టుగా, కేసీఆర్ని క్వశ్చన్ చేస్తున్నట్టుగా, కేసీఆర్ని కార్నర్ చేస్తున్నట్టుగానే ఉన్నాయి ఒకటి. రెండోది ఈ లేఖ ఎవరు లీక్ చేశారన్న విషయం పైన దయ్యాలు, కోవట్లు అంటూ కవిత మాట్లాడుకొచ్చారు. కాబట్టి పార్టీలో కొంత పెద్ద ఎత్తున అలజడి రేకెత్తిస్తోంది. మరి ఆ దయ్యాలు ఎవరు ఉద్దేశించి మాట్లాడింది? ఇటు ప్రజల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అనగానే ఇప్పుడు ఈ విషయాలతో కొంత నెగిటివ్ కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ పరిణామాలు దృష్టిలో ఉంచుకొని కేసీఆర్తో ఈరోజు భేటీ వెళ్ళినట్టు తెలుస్తుంది. కేటీఆర్ కూడా ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుకొచ్చారు. ఎవరైనా కానివ్వండి, అది పార్టీలో ఏ స్థాయి నాయకుడైనా సరే అధినేతతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడి అంతర్గతంగా చర్చించుకోవాలి, అంతేగాని రోడ్డు ఎక్కకూడదు, ఈ రకంగా మాట్లాడకూడదు. అందరికీ వర్తిస్తుంది, ఎవరు దీనికి వ్యతిరేకులు కాదు, ఎవరికి ప్రత్యేకం కాదు, అందరికీ కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పి కేటీఆర్ అన్నారు. ఇవన్నీ ఒక డాట్స్గా మనం కనుక కలిపి చూస్తే కనుక కవిత పైన వేటు పడే అవకాశం ఉందనేది బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. మరి కవితపై నిజంగానే వేటేస్తారా? ఆ స్థాయి సాహసాన్ని, ధైర్యాన్ని చేయగలుగుతారా? ఎలా ఉంటుందనేది మాత్రం కొంత ఆసక్తి రేపుతోంది. ఒకసారి ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. మధు, రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి, చాలా సివియర్గా రాజకీయంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కనబడుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితని బయటకు గెంటేయబోతున్నారా? బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితని వేటేయబోతున్నారా? నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో కేటీఆర్ స్పష్టతతో మాట్లాడలేదు. కవిత అంశం చర్చకు వచ్చినప్పుడు, లేఖ అంశం చర్చకు వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడారు. బహిరంగంగా మాట్లాడొద్దు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కూడా పార్టీలో అంతర్గతంగా స్వాతంత్రం ఉంది, డెమోక్రసీ ఉంది. ఎవరైనా అధిష్టానానికి వాళ్ళు చెప్పాలన్నటువంటి అంశాన్ని ఈజీగా తెలియజేయొచ్చు, అది పెద్ద తప్పేం కాదు అని చెప్పారు. కానీ బహిరంగంగా మాట్లాడొద్దు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు ఆ విషయానికి సంబంధించి. సో ప్రస్తుతం భేటీ కావడం వెనుక కేసీఆర్ తో భేటీ కావడం అనేటువంటిది పెద్ద వార్త అనే వాస్తవానికి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సొంత కూతురు ప్రస్తుతం కీలక సభ్యురాలు ఉన్నటువంటి ఇద్దరిలో ఆమె ఒకరు. కేసీఆర్ సంతానంలో రైట్ మధు, మీరు హోల్లోనే గెట్ బ్యాక్ టు అగైన్. ఒకసారి మా ప్రతినిధి మెదక్ నుంచి మహేష్ అందుబాటులో ఉన్నారు. మహేష్, సో ఏంటి ఈరోజు ఏం జరిగింది? ఈరోజు భేటీలో ఎవరెవరు పాల్గొన్నారు? కేసీఆర్ దగ్గరికి కేటీఆర్తో పాటుగా ఇంకెవరెవరు హాజరయ్యారు? ఎటువంటి చర్చ జరిగి ఉంటుంది? ఖచ్చితంగా మనది ఈరోజు 2:30 ప్రాంతంలో కేటీఆర్ ఒక్కడే కూడా
కేసీఆర్ ఫామ్ హౌస్ చేరుకున్న పరిస్థితి. అంటే నిన్న రోజు నుంచి ఒక రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే కవిత చేసినటువంటి హాట్ టాపిక్ కావచ్చు, 5 పేజీలకు సంబంధించిన సమాచారం కూడా ఇప్పటికే కేటీఆర్ దానికి సంబంధించి హరీష్ రావు కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారు. కానీ కవితకు సంబంధించిన అంశాలను కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఏంటంటే అంతర్గతంగా పార్టీకి సంబంధించిన ఆఫీసులో మాట్లాడాలి తప్ప బయట ఎక్కడ కూడా డిస్కస్ చేయొద్దని చెప్పి కేసీఆర్ నుంచి కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పార్టీకి సంబంధించిన అంశాలు ఏవైనా కానీ పార్టీకి వచ్చి చెప్పుకోవాలి తప్ప బయట ఎక్కడ కూడా మాట్లాడదని చెప్పి కేసీఆర్ ఇప్పటికే వీరందరికీ కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి. అంటే ఇప్పటికే కవితను చూడొచ్చు, కవిత పరిస్థితి చూస్తుంటే అంటే దీనికి సంబంధించి కేసీఆర్ మంచోడే, ఆ చుట్టుపక్కల దయ్యాలు ఉన్నాయని చెప్పి ప్రధానంగా ఆరోపించారు. ఈ దయ్యాలు ఎవరని చెప్పి ఇప్పటికే ఇటు కేసీఆర్ గా సంబంధించిన కొడుకు కేటీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు. ఈ రోజు హరీష్ రావు చూస్తుంటే సంబంధించిన ప్రెస్ మీట్ లో కూడా కేసీఆర్ సంబంధించిన కవిత అంశాన్ని కూడా ఎక్కడ కూడా ప్రస్తావన లేకుండా నీళ్లకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించారు తప్ప కవిత అంశాన్ని కూడా ఎక్కడ కూడా తీయలేదు. ఎందుకంటే కేసీఆర్ దిశానిర్దేశం చేసిన సందర్భాలను బట్టి ఎక్కడ కూడా ఈ యొక్క అంతర్గతంగా ఈ యొక్క కవితకు సంబంధించిన అంశాలను ఎక్కడ కూడా తీయొద్దు అని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. అంటే ఒక గంట పాటు కేటీఆర్ ఫామ్ హౌస్ లో కేసీఆర్ ని కలవడానికి కవిత గురించి ఎవరు స్పందించొద్దు, దయ్యాలు కోవట్లు అన్నా కూడా ఎవరు బహిరంగంగా మాట్లాడకండి, ఇంకా దీన్ని సీరియస్ చేయకండి అనే విషయాన్ని కేసీఆర్ పార్టీ నాయకులకి కేటీఆర్ చెప్పుకొచ్చారా? ఖచ్చితంగా ఇటువంటి సందర్భాలు చూస్తుంటే ఎక్కడ కూడా ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇద్దరు కూడా కవితాంశాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు. ఎందుకంటే మన ఇంట్లో సమస్యలు మనం తీర్చుకోవాలి తప్ప బయటికి ఎవరికి తెలియద్దు అని చెప్పి ప్రధానంగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు కేటీఆర్ కూడా గంట సేపటి నుంచి కలిసిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి కవిత లేఖపై కావచ్చు, కాళేశ్వరంలో వచ్చినటువంటి నోటీసులు, తాజా పరిణామాలపై ఎటువంటి ఒక దిశానిర్దేశం ముందుకెళ్లాలి. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు వచ్చే అవకాశాలు కాబట్టి ఒక నెల రోజులైతే వీటిపై కూడా చర్చ కూడా దారితీస్తుంది. ఎందుకంటే ఇటువంటి అంశాలను సున్నితంగా డిఫెన్స్ చేయాలి. ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రాష్ట్రంలో ఇటు కేంద్రంలో కూడా మనకు ఎటువంటి సపోర్ట్ లేదు. 8 సంబంధించిన 16 స్థానాలు కూడా ఎక్కడ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలవని పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే మనము ఎన్నికల్లో ఉన్నాం, ఎవరిని కూడా డిఫెన్స్ లో పడకుండా ముందుకెళ్లాలి. ఇటువంటి అంతర్గత చర్చలు ఉంటే అంతర్గతంగా పార్టీలో సంబంధించిన సమస్యలు పరిష్కార దిశగా ముందుకెళ్లాలి తప్ప ఎటువంటి ఇబ్బందులకు గురి కావద్దని చెప్పి దిశానిర్దేశం చేసిన పరిస్థితి చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికీ గంట సమయం పాటు కేసీఆర్ తో చర్చలు జరుపుతున్నాడు కేటీఆర్. ఇప్పటికే పలు అంశాలపైన కూడా చర్చలు జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. మనోజ్ అంటే ఏంటి, మరోవైపుగా బయట కూడా కవితని పూర్తిగా పార్టీ నుంచి వేటేసి బయటకు పంపిస్తున్నారు అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే కేటీఆర్ మీడియా సమావేశం తర్వాత పార్టీలో ఎవరికైనా ఒకటే సిద్ధాంతం వర్తిస్తుంటుంది. పార్టీలో మెంబర్స్ ఉన్నారు, ప్రెసిడెంట్ ఉన్నారు, పార్టీ అధినేత ఉన్నారు, పార్టీలో చాలా కమిటీలు ఉన్నాయి, మీకు ఏమైనా సమస్యలు ఉంటే చర్చించాలి కానీ బహిరంగంగా బయట మాట్లాడకూడదు, ఎవరికైనా వర్తిస్తుంది, ఇది అందరికీ ఒకే రకంగా ఉంటుందని మాట మాట్లాడుకోవచ్చు. అంటే కవితను ఉద్దేశించి ఈ రకంగా మాట్లాడడానికి కనబడుతుంది. సో వేటేసే అవకాశం ఉందా? వేటు స్థాయి వరకు వెళ్తుందా? ఖచ్చితంగా ఇప్పటికే దిశానిర్దేశం చేసిన సందర్భాలు చూస్తున్నాం. కవితపై ఖచ్చితంగా ఏదో అంటే సీరియస్ గా చెప్పే పరిస్థితి తప్ప వేటు మాత్రం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ జాగృతి పెట్టిన పరిస్థితి కవిత కూడా చైతన్యపరుస్తూ ప్రజల్లో తెలంగాణ ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకెళ్లిన సందర్భాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పార్టీ పెట్టద్దని గత తెలంగాణ జాగృతి పెట్టొద్దని చెప్పి సందర్భాలు వచ్చాయి. కానీ ఖచ్చితంగా కేసీఆర్ కూతురు కాబట్టి ఈ యొక్క తెలంగాణ జాగృతిని ఒక తెలంగాణకు సంబంధించిన ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకెళ్లిన సందర్భాలపై ఇటువంటి విషయంలో అంతర్గతంగా నేరుగా కేసీఆర్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంటుంది తప్ప వేటు మాత్రం ఉండదని చెప్పి మనకు తెలుస్తుంది. ఇప్పటికే రాజకీయ విశ్లేషణ కూడా కవిత విషయంలో గురుమంటున్నారు. ఎందుకంటే ఇటువంటి ఒక లేఖను విడుదల చేయడం ఏంటి, కేసీఆర్ ఎన్నోసార్లు ఉద్యమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించారు తప్ప ఇటువంటి సందర్భాల్లో కవిత ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు, ఇటు ఎంపీకి సంబంధించిన ఇటువంటి సందర్భాలు చూసినా కూడా రాబోయే రోజుల్లో ఇటు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి. ఇటువంటి గడ్డు పరిస్థితి కవిత చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ కవితను విచ్చుకొని సీరియస్ గా చెప్పే పరిస్థితి ఉంటుందని చెప్పి మనకు తెలుస్తుంది. కానీ అంటే రాజకీయ విశ్లేషకులు చూస్తున్నట్టయితే కవిత చేసింది తప్పు అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. కానీ ఇటు కేసీఆర్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అని చెప్పి ఒక వేచి చూడాల్సిందే. మనం రైట్ మహేష్, మరోవైపుగా ఏకంగా ఈ లేఖ విడుదల చేసింది ఎవరు అని అంటే కవిత చెప్తున్న ప్రకారంగా దయ్యాలు కోవట్లు అని అంటుంది. కేసీఆర్ ఏమో దేవుడు, కానీ కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా దయ్యాలు అని మాట్లాడుకొచ్చింది. వాస్తవానికి లేఖ విడుదల చేసింది ఎవరు? అయితే యాక్సెస్ ఉండేది, దాన్ని చూడాల్సినటువంటి సాహసించేది కేసీఆర్, పంపించింది కవిత. మధ్యలో ఎలా లీక్ అయి ఉంటుంది, ఎవరు లీక్ చేసి ఉంటారో దానిపైన రివ్యూ జరగవచ్చు అంటారా? ఖచ్చితంగా ఇప్పుడు కవిత హ్యాండ్ రైటింగ్ గా రాసింది నేనే రాసినా చెప్పి నేరుగా
స్వతహాగా చెప్తుంది. కేసీఆర్ దేవుడు అని చెప్పి సంబోధిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. కేసీఆర్ చుట్టూ ఉండేవారు దయ్యాలుగా ఒక వక్రీకరించి మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. నేరుగా ఒక ఎయిర్పోర్ట్ కి వచ్చి ఒక గాంభీర్యంగా ఒక కవిత ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు చూస్తున్నాం. ఎందుకంటే ఒక ఉత్తేజాన్ని నింపే విధంగా, అంటే అంతర్గతంగా వీరి యొక్క పన్నాగం అనుకోవచ్చా అని చెప్పి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు, అంటే ఇటు అధికారంలో లేదు, ఇటు కేంద్రంలో కూడా ఎక్కువ సీటు కూడా లేని పరిస్థితి. ఖచ్చితంగా ఏదో ఒక కోణాన్ని తీసుకురావాలనే ఉద్దేశం కొద్దీ కవితనే ఒక కేసీఆర్ కావచ్చు సంబంధించిన ఒక అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారని చెప్పి కూడా విశ్లేషకులు కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే ఇటువంటి సందర్భం వస్తే ఇదే ట్రాక్ లో వెళ్లే అవకాశం ఉంటుంది. గతంలో కూడా కంగు తిన్నటువంటి కవిత ఇటు లిక్కర్ కేసులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. నాకు ఎవరు సహకారం చేయలేదని చెప్పి ప్రధానంగా అంతర్గతంగా చర్చ దారితీస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి మీ అందరూ కూడా ఎన్నో కోట్లు సంపాదిస్తున్నారు, నేను ఒక్కరినే బలి అయినా అని చెప్పి అంతర్గతంగా శోభకు గురని చెప్పి ఇప్పటికే కవిత అంతర్గతంగా ఒక చర్చకు దారి తీసింది. మీకు కూడా ఇబ్బందులు కావాలని చెప్పి సందర్భాలు కొన్ని ముందుకు వెళ్తారని చెప్పి ప్రధానంగా కవిత కూడా చెప్పినట్టు కూడా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేసీఆర్ సీరియస్ గా చెప్పారు. కవిత విషయంలో ఖచ్చితంగా ఏదైనా ఉంటే సమస్య ఉంటే మా నేరుగా పార్టీ కార్యాలయంకి రావాలి, లేదంటే నా దగ్గరకు వచ్చి సమస్య పరిష్కార దిశగా చూసుకోవాలని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. గతంలో పార్టీకి ఎవరు అన్యాయం చేసినా సస్పెండ్ చేస్తాం, పార్టీని రిమూవ్ చేస్తామని చెప్పిన సందర్భాలు చూస్తున్నాం. కానీ కవిత తన కూతురే కాబట్టి ఒక బెదిరించి పంపించే పరిస్థితి ఉండేది తప్ప ఒక సస్పెండ్ చేసే పరిస్థితి ఉండదని చెప్పి ఒక అంతర్గతంగా విశ్లేషకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వారు చర్చ చేస్తున్నారు. ఖచ్చితంగా కవిత చేసిన తప్పిదాన్ని ఒక అంతర్గతంగా ఒక సమస్య పరిష్కారం చేసుకునే విధంగా ఉండాలని చెప్పి ప్రధానంగా ఒక బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నారు. ఎందుకంటే మనం ఇద్దరు ప్రెస్ మీట్ చూడొచ్చు, కేటీఆర్ కావచ్చు, సంబంధించిన హరీష్ రావు కావచ్చు. అంటే వీరికి సంబంధించి కవిత విషయంలో ఎక్కడా కూడా చెప్పని పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అంటే కేసీఆర్ వీళ్ళకి ఎంత ఒక సూటిగా చెప్పిన పరిస్థితి అని కూడా మనం అర్థం చేసుకోవాలి. కవిత విషయంలో ఎక్కడ కూడా రాని పరిస్థితి. ఖచ్చితంగా ఇటువంటి సందర్భాలను పార్టీలోనే సమస్యలు పరిష్కార దిశగా ముందుకెళ్లాలని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనోజ్, రైట్ మహేష్. సో మొత్తం మీద ఈరోజు కేసీఆర్ తో ఫామ్ హౌస్ లో కేటీఆర్ భేటీ అయ్యారు. సుమారు గంట సేపు పాటుగా ఇద్దరి మధ్య సమాలోచనలు జరిగాయి. తాజా రాజకీయ పరిస్థితులపైన, కాళేశ్వరం కమిషన్ అయితే కేసీఆర్ నోటీసులు ఇచ్చిందో ఆ నోటీసులపైన, కవిత లేఖకు సంబంధించిన అంశాలపైన చాలా పెద్ద ఎత్తున ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అయితే కవిత పైన వేటు పడుతుంది అనేటువంటి ఒక చర్చ అయితే ప్రారంభమైంది. కానీ ఇండైరెక్ట్గా కేసీఆర్ మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఆయన అంతర్గతంగా మాట్లాడిన మాటలు కొంత మనకున్నటువంటి సమాచారం మేరకి ఎట్టి పరిస్థితుల్లో మీరెవరు కూడా కవిత మాటలకు రెస్పాండ్ అవ్వకండి, సీరియస్గా తీసుకోకండి, మీరంతా కామ్గా ఉండండి, మీ పని మీరు చేసుకోండి, అంతేగాని కవితకు స్పందించాల్సిన అవసరం లేదు అన్నట్టుగానే మాట్లాడి తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే అది ఒక రకంగా తన కూతురు కాబట్టి కాపాడుకునేటువంటి ప్రయత్నమా, లేదంటే తనని తేలికగా కొట్టిపారేసినటువంటి అంశమా కూడా అర్థం కావడం లేదు. ఏదేమైనా కూడా తన గురించి మాట్లాడకండి, ప్రస్తావించకండి అని చెప్పి చాలా క్లియర్గా కేసీఆర్ నుంచి డైరెక్షన్ వచ్చినట్టు తెలుస్తోంది. సో కవిత లేఖ ఎలా లీక్ అయిందనే దానిపైన కూడా రివ్యూ చేయాల్సిన అవసరం ఉందంటూ కొంత కవిత అడుగుతోంది. ఆ దయ్యాలు ఎవరు, ఆ కోవట్లు ఎవరు అనేది మాత్రం కవిత మరి ఆ పేర్లు బహిర్గతం చేస్తారు, లేదంటే పార్టీలో ఆ రాజకీయ పరిణామాలని సవరించుకోవాలి, రాజకీయంగా పార్టీని కూడా సవరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కవిత ఇచ్చిన సూచన మేరకి సవరించుకొని ఆ పేరు ఎవరైనా బయట పెడతారని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరేమనుకుంటున్నారు? కవితని పార్టీ నుంచి కేసీఆర్ బయటికి గెంటేస్తాడా? కేటీఆర్ని కాపాడుకునే ప్రయత్నంలో, కేటీఆర్ని ప్రమోట్ చేసే ప్రయత్నంలో కవితని బలి చేయబోతున్నారా? కవిత కొత్తగా పార్టీ ఏర్పాటు చేయబోతున్నారా? కవిత నెక్స్ట్ రాజకీయంగా ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? సో దానికి సంబంధించి మీరు కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తను దిగిన తర్వాత కవిత మాట్లాడిన మాటలు, దానికి కౌంటర్గా కేటీఆర్ ఇండైరెక్ట్గా కవితను ఉద్దేశించిన మాటల్ని ఒకసారి మనం ఆ వ్యాఖ్యలు చూద్దాం. ఆ తర్వాత మీ అభిప్రాయం కామెంట్ చేయండి. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అనేది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నానంటే రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాగా. నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి
అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్స్ కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఎందుకు తొందర ఎందుకు చేసుకోవాలి? ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తే నువ్వు దేవుడు దయ్యం అనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా వదిలించాలా అనేది మా తాపత్రయం. నేను చెప్పేది ఏమంటే, తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ దయ్యాన్ని శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.